1200 పోతుంది. ఆరో రాజేందర్ ఒకటోసారి 1200 పర్ ట్రిప్ ట్రాక్టర్. ఇంకా ఎవరైనా పెరిగేటోళ్ళు ఉన్నారా? 1200 రెండోసారి, 1200 మూడోసారి. ఆరో రాజేందర్ సన్ ఆఫ్ చిన్న రాజేశ్వర్ కుక్నూరు. నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మనం మొన్న అక్రమంగా ఇసుక డంపులు అంటే వాగు నుండి తీసి వెంకటాపూర్ గ్రామంలో 2 చోట్ల ఇసుక డంపులు వేయడం జరిగింది. ఒక చోట 25 డంపులు, ఇంకో చోట 52, మొత్తం కూడా 77 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులని గుర్తించి మన ఆర్ఐ గారు మరియు జీపీఓలు, మేము పోలీసు వారు అందరం కలిసి అక్రమంగా కూర్చున్నటువంటి ఇసుకని సీజ్ చేయడం జరిగింది. తేదీ 5వ తేదీ ఇదే నెల 1వ నెల 2026 రోజున మనం సీజ్ చేసినాం. దాని గౌరవ సబ్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. వారు ఓపెన్ యాక్షన్ నిర్ణయించి అట్టి రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేయమని ఆదేశించినారు. కాబట్టి అందుకు గాను మనము వేలం ప్రకటన, బహిరంగ వేలము వేయడానికి పత్రిక ప్రకటన ఇచ్చాము. 27/1/2026 మంగళవారం రోజున వేలం నిర్వహిస్తామని మనం తెలియపరచడం జరిగింది. అప్పుడు తెలియపరిచిన విధంగానే ఈరోజు వేలం నిర్వహిస్తున్నాం. ఈ వేలంలో పాల్గొన్న ఔత్సాహికులు అందరూ కూడా మనకు ధారావతిగా 10,000 రూపాయలు కట్టి ఇక్కడ పాల్గొనాలి. ప్రస్తుతము ఇక్కడ 8 వేలంపాటలో పాల్గొన్నారు. మొదట ఏనుగు గంగారెడ్డి తండ్రి 8 వేలంపాటలో పాల్గొన్నారు. మొదట ఏనుగు గంగారెడ్డి తండ్రి పెద్ద గంగారాం, గ్రామం వెంకటపూర్ గారు వచ్చేసి. 2 ఏనుగు గంగారెడ్డి తండ్రి మల్లయ్య వెంకటపూర్ గారు. 3వ నంబరు ఆరి రాజేందర్ తండ్రి చిన్న రాజన్న కుక్నూరు గారు. 4 ఉప్పాల రాజేశ్వర్ తండ్రి ఎర్రన్న గారు కోమంపల్లి. 5 దండ్రెక్కుల నర్సయ్య చిన్న గంగారాం వెంకటపూర్ గారు. 6 మెరుగు మహేష్ చిన్న మల్లయ్య కోమంపల్లి గారు. 7 చిట్మల సాయన్న తండ్రి రాజన్న కోమంపల్లి గారు. 8 దుమ్మల చిన్న రాజన్న తండ్రి ఎల్లన్న కోమంపల్లి గారు. వీరు 8 మంది ఈ వేలంపాటలో పాల్గొనడం జరిగింది. మనకు 77 ట్రాక్టర్ ట్రిప్ల ఇసుకకు సంబంధించి గవర్నమెంట్ రేట్ ప్రభుత్వం నిర్ణయించిన ధర 900 రూపాయలు. దీనిపైన మీరు ఎక్కువ ఎవరైతే పాట పాడతారో లాస్ట్ చివరి వరకు 3 సార్లు పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ రేటు ఎక్కువ అధిక రేటు ఎవరైతే పాడతారో వాళ్లకు ఈ యొక్క ఇసుక టెండర్ని డీడీ కట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.